హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు నెలలో ఉద్యోగులకు 9 రోజుల సెలవులండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి రాబోయే ఆగస్టు నెలలో ఎంతో ఊరటనిచ్చే విధంగా అయితే ఉండబోతోంది. సాధారణంగా ప్రభుత్వ విధుల్లో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగులు తమ వ్యక్తిగత పనులు పూర్తి చేసుకోవడానికి లేదా కుటుంబ సభ్యులతో గడపడానికి సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయి? ఏ తేదీల్లో కార్యాలయాలకు విరామం లభిస్తుంది అనేది పూర్తి వివరాలను ఇప్పుడు మనం సుదీర్ఘంగా అయితే తెలుసుకుందాం. సో, ఈ ఆగస్టు నెలలో ఆదివారాలు, పండుగలు, జాతీయ పండుగలు అన్నీ కలిపి ఉద్యోగులకు మంచి విశ్రాంతిని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ముందుగా ఆగస్టు నెల ప్రారంభంలోనే ఆగస్టు 2వ తేదీన ఆదివారం రావటం వల్ల మొదటి సాధారణ సెలవు లభించేసింది ఒకటి. జూలై నెల ముగిసిన తర్వాత వచ్చే ఈ మొదటి వీకెండ్ ఉద్యోగులకు వారం మొత్తం పనిచేసిన ఒత్తిడిని ఉపశమనం అయితే కలిగిస్తుంది. తర్వాత ఆగస్టు 8వ తేదీ సెకండ్ సాటర్డే ఇది ఒక సెలవు. తర్వాత ఆగస్టు 9వ తేదీ ఆదివారము. సో, వీటికి మొత్తం 3 రోజులు సెలవులయ్యాయి. సో, వరుసగా 2 రోజులు సెలవులనమాట. ఆగస్టు 8 మరియు 9. సో, మనకు చిన్న చిన్న పనులేమైనా ఉన్నట్లయితే ముగించుకోవచ్చు. ఇక ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవుగా ప్రకటిస్తారనమాట. ఈడికి 4 రోజులు. అలాగే ఇక ఆగస్టు 16వ తేదీ ఆదివారం వచ్చిందండి. 5 రోజులు. మళ్ళీ విశ్రాంతి దొరుకుతుంది. ఇక ఆగస్టు 15వ తేదీన వేడుకల్లో పాల్గొన్న అలసటను 16వ తేదీ తీర్చుకోవచ్చు. అలాగే ఆగస్టు 21వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకుంటారు. సెలవు మహిళా ఉద్యోగులకు ఇది అద్భుతమైన ముఖ్యమైన రోజు కాబట్టి ఆప్షనల్ హాలిడేగా పరిగణిస్తారు. ఇకపోతే ఆగస్టు 23వ తేదీ ఆదివారం రావడంతో యథావిధిగా సాధారణ సెలవు లభిస్తుంది. ఇక నెలాఖరు చేరువకు వచ్చేసింది కాబట్టి ఆగస్టు 25వ తేదీ మంగళవారం వస్తుంది. మతపరమైన పండుగ అండి ఇది. సో, మిలాద్ నబీ పండుగ. ఇక ఆగస్టు 30వ తేదీ ఆదివారం రావడంతో మళ్ళీ సెలవు అనేది లభిస్తుంది. ఇలా మొత్తం మీద 5 ఆదివారాలు వచ్చాయండి. 5 ఆదివారాలు. ఒక రెండవ శనివారము, ఒక స్వతంత్ర దినోత్సవం రోజు, అలాగే మిలాద్ నబీ రోజు, వరలక్ష్మి వ్రతం రోజు. సో, ఈ 4 ప్లస్ 5 ఆదివారాలు మొత్తం కలుపుకొని 9 రోజులు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగులకు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి మరియు కుటుంబంతో సంతోషంగా గడపడానికి మంచి సమయం అని చెప్పవచ్చు.